హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కవిత జాబ్ ఇన్ఫో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ వీడియోలో డిఎడ్ చేస్తున్న ఫస్ట్ ఇయర్ అభ్యర్థులకు విద్యార్థులకు జనవరి 4th నుంచి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ కాబోతున్నాయి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో. సో ఈ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలాగో, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది ఫ్రెండ్స్. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి ఎవరైతే డిఎడ్ చేస్తున్నారో వారి వరకు రీచ్ అయ్యేంత వరకు షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూద్దాము. ఇక్కడ మీరు గూగుల్ ట్యాబ్ అయితే మీ ఫోన్లో ఓపెన్ చేయండి. సో అందులో ఇక్కడ సర్చ్ చేయండి ఫ్రెండ్స్, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ. దీని మీద క్లిక్ చేస్తే ఈ టీఎస్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఎందుకు అని అంటే మనకు ఇంటర్మీడియట్ బేస్లో ఇది డిప్లొమా కోర్స్ కాబట్టి డిప్లొమా కోర్స్ ఏ కోర్స్ అయినా సరే ఈ వెబ్సైట్లోనే మనకు అన్నీ అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్. సో దీని మీద ఇక్కడ ఫస్ట్ ఉంది కదా టీఎస్ బోర్డ్, దాని మీద క్లిక్ చేసేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఎస్ఎస్సి పాస్ స్టూడెంట్ అని ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ సైడ్లో ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్ ఎస్ఎస్సి పబ్లిఫికేషన్ ఎగ్జామినేషన్స్, ఎస్ఎస్సికి సంబంధించిన, డిఎడ్కి సంబంధించిన, టీటీసీకి సంబంధించిన అన్ని వెబ్సైట్, అన్ని రకాల ఎస్ఎస్సి బోర్డ్కి సంబంధించినవి అన్నీ ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్లో నుంచి మనం చూసుకోవచ్చు. సో ఈ వెబ్సైట్ని ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు డిఈఎల్ఈడి ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్స్ జనవరి 2024 అని ఉంది కదా. ఇక్కడ స్క్రోల్ అవుతుంది న్యూ అని గ్రీన్ కలర్లో. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఇంకొక ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్, డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ తెలంగాణ. సో డిఎడ్ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ జనవరి 2024. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇవ్వాలి. ఇక్కడ ఏమి ఇవ్వాలి అని అంటే సెలెక్ట్ యువర్ డిస్టిక్. ఫస్ట్ ఇక్కడ మీ డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకొని, ఆదిలాబాద్ అయితే ఆదిలాబాద్, ఖమ్మం అయితే ఖమ్మం, కొత్తగూడెం అయితే కొత్తగూడెం, సో మెదక్ ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ని మీరు క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ సెలెక్టెడ్ యువర్ కాలేజ్, మీరు ఏ కాలేజీలో అయితే ఈ కోర్స్ చేస్తున్నారో ఆ కాలేజ్లో సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ సెలెక్ట్ క్యాండిడేట్ నేమ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, మీరు సెలెక్ట్ క్యాండిడేట్ నేమ్ మీద క్లిక్ చేస్తే మీ క్లాస్లో అంటే ఆ కాలేజ్లో ఎవరైతే అడ్మిషన్స్ ఉన్నాయో వారి అందరివి నేమ్స్ చూపిస్తాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీ పేరు ఎక్కడ ఉంది అనేది చూసుకొని మీరు హాల్ టికెట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. గెట్ హాల్ టికెట్ మీద మీరు క్లిక్ చేస్తే మాత్రానికి ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఎవరికైనా వీడియో అర్థం కాకపోతే లేదన్నా ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. అలాగే టీఎస్ డీసెట్కి సంబంధించిన ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అడ్మిషన్స్ అయితే జరుగుతున్నాయి, కౌన్సిలింగ్స్, అలాగే వెబ్ ఆప్షన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్. ఆ వెబ్ ఆప్షన్లో కొత్తగా ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఓటీపీ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఏ నెంబర్ అయితే మీరు అప్లికేషన్ చేసేటప్పుడు చేశారో అంటే అందులో టైప్ చేశారో ఆ మొబైల్ నెంబర్ అయితే మీ దగ్గర ఆన్లో అయితే ఉండాలి. అలాగే నాకు అడిగారనమాట, అంటే ఒక స్టూడెంట్ ఇలా ఫోన్ నెంబర్ నాకు పోయింది మేడం అని చెప్పేసి అడిగారు. సో ఆ ఫోన్ నెంబర్ పోతే మాత్రానికి కష్టం అండి. మీరు వేరే ఏదైనా అంటే టెక్నికల్గా మనకు ఈ టీఎస్ వాళ్ళకి తెలంగాణ డీసెట్ వాళ్ళకి మెయిల్ చేసి మీరు కనుక్కోవచ్చు. ఇలా ఫోన్ నెంబర్ లేదు, కంపల్సరీ ఓటీపీ కావాలి అన్నప్పుడు ఎలా సార్ అని చెప్పేసి మీరు ఒకసారి మెయిల్ చేసి కనుక్కోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ, బాయ్.